హాయ్ హాయ్ సార్. పేరెంట్ నాన్న గీతిక. గీతిక ఏంది స్పెషల్ ఇక్కడ? ఈరోజు మన శివశివాని జూనియర్ కాలేజ్ కొంపల్లిలో 31st స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ Feb 1 సండే రోజు సీనియర్స్కి ఫేర్వెల్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆ రోజు మొత్తం స్టేజ్ మొత్తం ఫైర్ ఉంటుంది. డాన్సెస్ మొత్తం అన్ని పార్టిసిపేషన్స్ తోని మన స్టేజ్ మొత్తం ఊగిపోతుంది. సో 10:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 10:30కి ఆల్ ఆర్ వెల్కమ్. సో ఈరోజు రేపు ఇంకా ఎల్లుండి 31st కాలేజ్ మొత్తం హంగామా ఉండబోతుంది. ఎక్కువ ఏంటంటే శివశివన్లో గేమ్స్ లేవు అని చెప్తారు. పెద్ద గ్రౌండ్ ఉంది సార్, అది ఇక్కడ కనిపించదు క్యాంపస్ లో, అది కాలేజ్ అనుకుంటారు. చాలా మంది పిల్లలు బయట టాక్ ఏముందంటే శివశివన్ కాలేజ్ లో గేమ్స్ ఆడుతున్నారు అని చెప్తున్నారు. లేదు, ఇయర్ కి 2 times స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో కండక్ట్ చేస్తారు అండ్ ఎండింగ్ లో కండక్ట్ చేస్తారు 2 days. ఓకే, ఎక్కువ ఇక్కడ శివశివన్ నీకు నచ్చింది ఏంటమ్మా? నాకు రెండు చెప్పాలా, నచ్చింది ఒకటి నచ్చంది ఒకటి. నచ్చంది ఏమేం లేదు సార్. నచ్చంది అంటే పీటీ ఇయర్ మాకు ఎక్కువ. ఎంఈసీ మ్యాథ్స్ ఉన్నదని చెప్పి పీటీ ఎక్కువ ఇయ్యరు, సిఈసీ వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. సో మాకు పీటీ ఎక్కువ ఇయ్యరు. నచ్చిందంటే క్యాంపస్ బాగుంటది, క్యాంటీన్, ఆడిటోరియం అంతా బాగుంటది. నేను నాకు నచ్చి వచ్చిన సార్. లేదు, బయట మా కాలేజీలో ఆల్మోస్ట్ అందరు శివశివాని. సో అట్లా 10th కాలనీలో, మా కాలనీ మాది కొంపల్లిలోనే. సో అట్లా నాకు నచ్చి నేను వచ్చిన. సో Feb 1 రోజు శివశివాని జూనియర్ కాలేజ్ లో ఫేర్వెల్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆల్ ఆర్ వెల్కమ్. 10:30కి స్టార్ట్ అవుతుంది. Good morning to everyone. My name is Abda Tarunam. I am from Junior CECB. आज बहुत इंजॉयमेंट कर रहे हैं क्योंकि आज स्पोर्ट्स डे है. थैंक यू टू प्रिंसिपल सर कि आज स्पोर्ट्स डे लगाए, और मैनेजमेंट को भी थैंक यू, और दीपिका मैम को भी थैंक यू. सो आज बहुत इंजॉयमेंट कर रहे हैं. फैकल्टीज को भी थैंक यू एंड थैंक यू. बेटा तुम गेम्स खेलेगी? हाँ सर, खेले. कबड्डी. ओके, कबड्डी में कबड्डी काय को बोलते बेटा? कबड्डी खेलने को बोलते सर. हाँ, कबड्डी खेलने को बोलते. कबड्डी खेलने के लिए कबड्डी बोलते क्या? हाँ. कब से बोल रहे हैं? कब से की बोल रहे हैं? दूसरा कुछ भी नहीं बोलते? नहीं, ओनली कबड्डी. हाँ, एक बार बोलो. कबड्डी. ఈరోజు శివశివాని కాలేజ్లో గేమ్స్ ఆడుతున్నాము. స్పోర్ట్స్ మీట్ ఈరోజు రేపు ఫ్రైడే అండ్ సాటర్డే. మై నేమ్ ఇస్ భవిష్య. ఐ యామ్ ఫ్రమ్ జూనియర్ ఎంపీసీబీ అండ్ ఈరోజు కాలేజ్లో చాలా మంచిగా గేమ్స్ ఆడుతున్నారు. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అండ్ మేనేజ్మెంట్, దీపికా మ్యామ్, ప్రిన్సిపల్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. Thank you so much. I'm Ritika from JR MPCB. Junior MPCB. I'm Ritika from Junior MPCB. I'm thankful to play this game, and I'm thanking principal sir and faculty to giving us opportunity to play sports. And we are not even offended that we got defended by other teams. Thank you. హాయ్ అమ్మా. హలో సార్. పేరేంటి? మౌనిక సార్. మౌనిక, ఏం నడుస్తుంది శివశివన్ కాలేజ్ సార్? శివశివన్లో స్పోర్ట్స్ మీట్ అయితే నడుస్తుంది, ఫ్రెషర్స్ ఫేర్వెల్ కోసము. ప్రతి సంవత్సరం పెడతారు? ప్రతిసారి 2 times పెడతారు సార్. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఇట్లా స్పోర్ట్స్ ఇస్తుంటే. వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఎస్. ఎట్లా అనిపిస్తుంది అంటే? ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడు స్పోర్ట్స్ తీసుకురా, అందుకే స్పోర్ట్స్ ఆడుతున్నాం. నువ్వు ఏ గేమ్స్ ఆడుతున్నావు? నేను ఖోఖో ఒకటే ఆడతా, బికాస్ కబడ్డీలో నన్ను పడేస్తారు తీసి ఇట్లా, అందుకే ఇది ఆడుతున్నా. అంటే పక్కన వెబ్సైట్ ఇట్లా తీసి పడేస్తారు, అందుకే ఇట్లా ఆడుతున్నా. అంటే భయమా? భయం అని ఏం కాదు, కానీ ఖోఖో ఆడతాం కదా, రన్నర్స్ కదా, ఖోఖో ఆడదామని. కాదు, అందరు ఇప్పుడు ఆడడానికి ప్లేయర్స్ అయిపోయారు. ఇక్కడ చప్పట్లు కొట్టడానికి కూడా కావాలి కదా. మేము చప్పట్లు కొట్టడానికి వచ్చినాం సార్. చప్పట్లు కొడతాం, చప్పట్లు కొట్టడానికి వచ్చినాము. చప్పట్లు కొట్టడానికి వచ్చినాం. సో గేమ్స్ ఆడదాం, అన్ని ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా మరి. ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా తరపు నుంచి ఏం చెప్పగలుగుతున్నాం?
థ్యాంక్ యూ ఫర్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ శివశివాని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, హాయ్ సార్. ఎట్లా గేమ్స్ నడుస్తున్నాయి మరి శివశివాళ్ళు? చాలా బాగా నడుస్తున్నాయి సార్. విన్ అయినాం. ఈ పేరేంది? అఖిల. అఖిల విన్నారా? ఇంకొక లాస్ట్ మ్యాచ్ ఉంది, అది అయితే అయిపోతుంది. కబడ్డీ ఖోఖో? కబడ్డీ సార్, కబడ్డీ ఖోఖో 2. కెప్టెన్ ఎవరు మీ? కెప్టెన్ నందిని. నందిని. ఎన్ని మ్యాచ్లు గెలిచారు? ఒకటి అయిపోయింది సార్, 2 times ఆడినాం, అది 2 విన్ అయిపోయినాం. ఇంకొకటి లాస్ట్ ఉంది ఫైనల్స్, ఇది అయితే అయిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? సార్ ఆల్ గుడ్ సార్, అంతా ఓకే, విన్ అవుతాం. చాలా మంది కాలేజీలో గేమ్స్ లేవు అట్లా లేవు అని చెప్తున్నారు కదా. ఈ కాలేజ్ కి రండి, శివశివాని కాలేజ్ బెస్ట్. శివశివాని కాలేజ్ కి వస్తే అన్ని ఉంటాయి. చాలా మంది అంటున్నారు గేమ్స్ ఉండవు ఏముండవు అని చెప్తున్నారు. ఉంటాయి సార్, గేమ్స్ పక్కా ఉంటాయి. నువ్వు చెప్తారా వింటున్నావు? చాలా మంది చెప్పట్లేదు. ఉంటాయి సార్, ఇలాంటి టైమ్స్ లో ఉంటాయి గేమ్స్ ఖచ్చితంగా. చదువు అన్నీ ఓకే సార్, చదువు గుడ్. చదువులు ఎవరి పేరు? శివశివాని కాలేజీలో నువ్వు ఒక ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. ఓకే, మీకు నచ్చిన ఇంకా శివశివానిలో నచ్చిన ఒక ఏం నచ్చింది ఇక్కడ ఇందులో? అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఫ్రెండ్స్ ఒక నచ్చిన పదం చెప్పు, ఒక నచ్చనిది. నచ్చింది అన్ని నచ్చినాయి సార్, నచ్చందంటే ఏం లేదు. నచ్చంది. హాయ్ రా. హాయ్ సార్. ఏరండి? హారతి, ఎంఈసి సీనియర్స్. మొత్తం గ్యాంగ్ ఒకటేనా? మొత్తం ఒకటే గ్యాంగ్? ఒకటే గ్యాంగ్ సార్. ఓకే, గేమ్స్ నడుస్తున్నాయి శివశివాని గురించి. సార్ యూఆర్ హ్యాపీ, యూఆర్ హ్యాపీ, వెరీ హ్యాపీ. చాలా మంది పిల్లలు మాకు గేమ్స్ లేవని అంటున్నారు మరి. అవును సార్, కానీ మా దాంట్లో అన్ని ఎంకరేజ్ చేస్తారు మా సార్. గేమ్స్ లేవు అవి లేవు అని చెప్తారు కదా అట్లా. అవును సార్, కానీ ఉంటాయి మా సార్, అన్ని ఎంకరేజ్ చేస్తారు. కనబడం అంతే, తగ్గదేలే శివశివాని, తగ్గదులే. నీ పేరు అందమ్మా? నిక్షిప్త సార్. నిక్షిప్త. నువ్వు సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయరా? ఓకే, ఎట్లా అనిపిస్తుంది కాలేజ్? బాగుంది సార్. బాగుంది. ఏం బాగుంది? కాలేజ్ బాగుంది. ఒక నచ్చింది చెప్పు, ఒక నచ్చింది చెప్పు. నచ్చిందా? నచ్చింది గేమ్స్, నచ్చింది స్టడీస్. ఓకే, చదవాలి కదా సార్, అందుకే. చదవాలి కదమ్మా, మీకోసమే కదా మరి. కానీ కొంచెం చదవాలి సార్, ఎక్కువ చదవద్దు. ఇప్పుడు మీకోసమే కదా అది ఫ్యాకల్టీ. మాకోసమే సార్. ఇప్పుడు మరి వాళ్ళ కోసమే కాదు కదా. 50-50. సరే నువ్వు చెప్పమ్మా, ఒక నచ్చింది ఒకటి నచ్చింది చెప్పు. నచ్చంది ఏం లేదు సార్, నచ్చింది అయితే ఆల్. నచ్చింది ఏమి లేదు. లుద్దిక. సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. అన్ని నచ్చుతాయి సార్, ఏం నచ్చంది లేదు. నచ్చంది ఏం లేదు. ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్స్ నాకు రావు సార్, సినిమాలు చూడను. పాట పాడు మరి. పాటలు కూడా రావు. పర్లేదు ఏమన్నా చెప్పు. ఏమన్నా చెప్పు, పాట ఏమన్నా కవిత ఏమన్నా చెప్పు. మాకు రావు సార్. ఏం రావు? వస్తారా? ఏం రావు, వస్తే చెప్తుండే. హాయ్ సార్. పేరేంటి? శశాంక్. శశాంక్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఎట్లా నడుస్తుంది మరి గేమ్స్? మంచిగానే నడుస్తుంది సార్. ఎట్లా ఆడుతున్నారు? ఆడదాం, ఇంకా ఆలే గేమ్స్ ఆలే, ఇంకా ఆడాలి. నెక్స్ట్ లాస్ట్ సెకండ్. క్రికెటా? క్రికెట్, కబడ్డీ. క్రికెట్, కబడ్డీ. ఇట్లా చాలా మంది గేమ్స్ లేదని చెప్తారు కదా మరి శివశివాళ్ళు. ఉన్నాయి సార్, ఎందుకు లేవు, మంచిగా ఆడిపిస్తారు. 1 month కి ఒకసారి తీసుకోతారు గేమ్స్ కి. తీసుకోతారు సార్, గేమ్స్ కి తీసుకోతారు. తీసుకుపోతారు. ఓకే, హాయ్. నీ పేరు? सिसिंद्री बालाजी सिसिंद्री बोलते हैं मेरे को. अरे हिंदी. ओके, कौन सा? सेकंड ईयर फर्स्ट ईयर? सेकंड ईयर. सेकंड ईयर. सीनियर से है. गेम्स खेल रहे हैं फिर? हाँ, खेलते हैं अभी. कौन सा? कबड्डी, खो खो? कबड्डी. स्टेट प्लेयर है. हाँ, किंदके దూసుకుపోతాడు. డుబ్కి కొట్టడం మే. డుబ్కి కొట్టడమా? ఒకటే ఆడినా గేమ్? అన్న ఇప్పుడు ఆడతాం, ఇక గెలుస్తావా? గెలుస్తాం. కప్పు తీసుకొని పోవడం ఇంటికి. కప్పు తీసుకొని అంతే. అంతేనా? కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయిందా? ఫిక్స్. ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు. ఒక డైలాగ్ చెప్పు. చెప్పండి. చెప్పు. దీపంగా డైలాగ్ ఏం లేదు. డైలాగ్ చెప్పు. ఒక డైలాగ్. ఏం డైలాగ్ తెలియదు సార్ నాకు. తెలియదు సార్ డైలాగ్ కూడా. హాయ్. పేరేంది? అఖిల్. అఖిల్. ఏం నడుస్తుంది శివశివాని జూనియర్ కాలేజ్? స్పోర్ట్స్ డే జరుగుతుంది ఈ రోజు రేపు. స్పోర్ట్స్ డే. ఎస్ సార్. ఏం ఆడుతున్నారు మీరు? క్రికెట్. క్రికెట్? ఎస్ సార్. పట్టుకొని వస్తున్నావు. చెప్పాలి కదా సార్ మరి. క్రికెట్ ఆడతావు? ఎస్ సార్. క్రికెట్ లో మంచి నీకు ఇష్టమైన ప్లేయర్ పేరు చెప్పు. విరాట్ కోహ్లీ. బౌలర్ మంచి? బుమ్రా.
బుమ్రా. హార్దిక్ పాండే. అరే ఆగ్రా. బుమ్రా. క్రికెట్ అంటే నీకు అప్పుడు చిన్నప్పటి నుంచి ఇష్టమా? ఎస్ సార్, చిన్నప్పటికి వెళ్ళి ఇష్టం, ఆడుతూ ఉంటాం. చాలా మంది చదువుతో పాటు ఆటల పోటీలు కూడా ఉండాలి అని చెప్తారు. ఎస్ సార్. ఎస్ సార్. ఆ ఆటలలో నీకు ఏ ఆట ఇష్టం? క్రికెట్. క్రికెట్ ఒకటే. ఎస్ సార్. ఇంకేమన్నా? వాలీబాల్. ఇండోర్ ఒకటి, అవుట్డోర్ ఒకటి పెట్టు. ఇండోర్ ఒకటి అయితే టేబుల్ టెన్నిస్. అవుట్డోర్ అయితే క్రికెట్. ఎస్ సార్. ఓకే సార్. ఇంకో హైలైట్ ఏంటంటే శివలో నచ్చింది ఒకటి చెప్పు, నచ్చంది ఒకటి చెప్పు. నచ్చిందేమో స్పోర్ట్స్ మంచిగా పెడతారు, నచ్చందేమో ఎప్పుడు కొడుతూనే ఉంటారు. ఎవరు? ఫ్యాకల్టీ. అప్పుడప్పుడు, మరి డైలీ కొట్టారు కానీ అప్పుడప్పుడు కొడతారు. మీ మంచి కోసం కదా. ఎస్ సార్. ఇప్పుడు కొట్టకుంటే ఇప్పుడు కొట్టుడు ఏమో ఇప్పుడు వాళ్ళకి పగ అయితే ఏం లేదు కదా. లేదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, సరే కొడతారు, మీరు నీ అభిప్రాయం మనసులో మాట చెప్పావు. ఎస్ సార్. ఇప్పుడు వాళ్ళ పగతోనైతే ఏం కొట్టరు కదా. కొట్టారు సార్, మేము వర్క్ చెప్పితేనే కొడతారు, వర్క్ చేస్తే ఏం కొట్టారు. మరి ఎస్ సార్. నువ్వు చెప్తావు, సరే నీ అభిప్రాయంతో నువ్వు చెప్పావు. ఎస్ సార్. సూపర్. ఎస్ సార్. కానీ మనం కూడా ఒకసారి వన్ సైడ్ నుంచి టూ సైడ్ కి వెళ్ళి ఆలోచించాలి. ఎస్ సార్. వన్ సైడ్ ఆలోచిస్తున్నావు. ఎస్ సార్. టూ సైడ్ ఇప్పుడు ఆలోచించాలి. లైఫ్ అనేది ఒకటేసారి వస్తుంది, మళ్ళీ రాదు. ఈ లైఫ్ అనేది ఒక్కసారే వస్తుంది. ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, మళ్ళీ తర్వాత నిన్ను ఎవరు అవుతారు? మీరు పెద్దగా అయిపోతావు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. నీకు నీ లైఫ్, నీ ఫ్యామిలీ, మళ్ళీ నువ్వు ఫర్దర్ ఫ్యూచర్ లో నువ్వు కూడా పిల్లలకు నువ్వే కొడతావు. మళ్ళీ నీ పిల్లలు తప్పు చేసినప్పుడు నువ్వు కొట్టవా? కొడతాను సార్, కొడతాం. మరి ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా వాళ్ళ పిల్లలే కదా. ఎస్ సార్. ఎస్ సార్. కొడితే తప్పేముంది చెప్పు. ఏం లేదు సార్, ఏం లేదు. మంచి ఒక డైలాగ్ చెప్పు. ఏం చెప్పాలి సార్? డైలాగ్ జై బాలయ్య. జై బాలయ్య. ఓకే. హాయ్ హాయ్ సార్. పేరేంటి? ప్రణీత్. ప్రణీత సార్. కాలేజ్ టాపరా? అవును సార్. చాలా మంది అంటున్నారు ప్రణీత్. అవును సార్. బ్యానర్లో వచ్చినావా? వచ్చినా సార్. ఎక్కడ ఉంది ఫోటో? నేను కాలేజ్ ముంగడు ఉంది సార్. ఉందాను? ఎంపీసీ. జై సీనియర్ జై. ఓకే, నీ గోల్ ఏంటి? గోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. ఇప్పుడు ఈరోజు క్రీడలు ఆడుతున్నారు, ఆటల పోటీలు. నీకు ఏ ఆట అంటే ఇష్టం? నాకు క్రికెట్ ఇష్టం సార్. క్రికెట్ ఆట. క్రికెట్ ఆటలో క్రికెట్ టీమ్ లో ఎంత మంది ఉంటారు? 11 members. 11 members టోటల్ 15, 4 substitutions. తెలుసు, మంచి తెలుసు అబ్బాయికి. మంచి ఇష్టమైన ప్లేయర్ పేరు చెప్పు. రోహిత్ శర్మ. ఆయన ఎప్పటి నుంచి ఆడుతున్నారు? ఎన్ని స్కోర్ చేస్తారు ఇంతవరకు? చాలా సెంచరీస్ ఉన్నాయి సార్. చాలా సెంచరీస్ ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఆడతాడు IPL లో. ఓడిఐ మంచి బ్యాట్, బెస్ట్ కెప్టెన్. ఓడిఐ మంచి ఆడతాడు. T20 మనకి ఇండియాలో వరల్డ్ కప్స్ మంచిగా తెచ్చిండు. ఓడిఐ కప్ తెచ్చిండు. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి తెలంగాణ 56 న్యూస్. సబ్స్క్రైబ్ తెలంగాణ 56 న్యూస్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇప్పుడు మన శివశివాని కాలేజ్ లో గేమ్ జరుగుతుంది. మా క్లాస్ జూనియర్ CCA వర్సెస్ సీనియర్ CCA మాది. ఆ టీం ఎవరో వెళ్ళారు, గెలిచే ఎట్లయినా మేమే. సో మా సార్ ఈ న్యూస్ ఛానల్ తెలంగాణ 56 అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. అందరూ సబ్స్క్రైబ్ వీళ్ళు గెలవడంలో మా హాస్టల్ కూడా కొంచెం ఉంది. సో మమ్మల్ని కూడా కొంచెం ప్రయత్నించాలా. సో మా ప్రిన్సిపల్ సార్ అక్కడ ఉన్నారు. సార్ సార్ చూపెట్టారు ఒకసారి. ప్రిన్సిపల్ సార్ అందరూ ఎట్లా దెబ్బలు ఏం తాగించుకోకుండా అందరూ బాగా ఆడాలి. మా టీం అయితే చాలా బాగా ఆడాలని కోరుతున్నాను. ప్రిన్సిపల్ సార్ వస్తుండు, మ్యామ్ హౌ ఇస్ యువర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాచింగ్ దిస్? ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్, మీరు ఎట్లుంది మీ ఎక్స్పీరియన్స్ ఈ గేమ్ స్పోర్ట్స్? అన్ని కాలేజెస్ లో ఉండవు మ్యామ్ ఇట్లాంటి ఫెసిలిటీస్, ఓన్లీ శివశివాని కాలేజెస్ లో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మీ ఒపీనియన్ ఏంటి? ఇట్లాంటి పిల్లలు ఆడాలా? సరే, ఓకే, చెప్పండి. వెరీ నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి మ్యామ్ ఇట్లా పిల్లలని ఇట్లా గేమ్స్ కి అవన్నీ ఆడిపోయాలని మీరు ఆడాలా లేకపోతే వద్దా? మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్ చెప్పండి. పిల్లలు ఆడాలా లేదా? ఇట్లాంటి ఆడాలి, ఫిజికల్ హెల్త్ కోసం ఆడాలి. ఫిజికల్ హెల్త్ గురించి ఆడాలంటే చలో బాయ్స్ మనం కూడా ఆడదాం మీరు వచ్చి సార్. సో మా ఫ్రెండ్ రిషి ఇప్పుడు రైడ్ పోతుండు సైడ్. చలో 1v1 మ్యాచ్ నడుస్తుంది. చలో బాయ్. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. పేరేంటి మేడం? మల్లిక సార్. మల్లిక మేడం, చెప్పండి ఇక్కడ ఎట్లా ఆటలు ఎట్లా ఆడిపిస్తున్నారు పిల్లలు? బాగానే ఆడిపిస్తున్నారు సార్. మా గ్రూప్ వాళ్ళు అయితే ఎవరు ఆడట్లేదు. ఓకే, అందరూ బాగానే ఆడుతున్నారు. మీ క్యాప్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మేడం? షాపే సార్. షాప్ నుంచి దొంగలించి? ఏమో నాకైతే సిరికన్నా ఇచ్చింది.
శిరీష మ్యామ్ ఇచ్చింది. కూడా ఎట్లా అమ్మాడు కానీ మేము షాప్ లో నుంచి కొనుక్కు తెచ్చుకున్నాం. ఏంటి మేడం? షాప్ లో కొనుక్కున్నాం సార్. షాప్ లో కొనుక్కున్నారా? అవును సార్. ఓకే ఓకే మేడం. మీ పేరేంటి మేడం? ప్రశాంతి అండి. మీరు మంచి సింగర్ అట కదా మేడం? అనుకుంటా ఉంటారు సార్, నాకు తెలియదు. అందరూ అంటారు సార్. ఒక చిన్న పాట మాకు పాట ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు పెడితే అప్పుడు పాటలు మేడం, ఒక పాడతాం పాట సార్. చిన్న పాట మేడం ప్లీజ్ 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 ఏదో ఒక పాట చిన్న పాట ఏదైనా ఒక శిరీష మేడం ఒక చిన్న పాట. ఏం సార్ పాటలాడతారు? ఆటలు జరుగుతుంటే మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో చాలా ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడు గేమ్స్ ఆడుతుంటే ఈ అట్మాస్ఫియర్ లో పాటలు అంటే కొంచెం కష్టం సార్. ఆనందోత్సవంలో ఒక పాట. ఆనందోత్సవంలో అంటే బాగా స్పోర్టివ్ గా ఆడుతున్నారు సార్ అందరూ. అదే కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. అంతేనా? అంతే సార్. ఒక్కటి మేడం ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం. అయినా సరే సార్ బాగా ఆడుతున్నారు సార్. ఒకటి చిన్న పాట. పాటలు ఏం రావు సార్, సడన్ గుర్తు రావట్లేదు. हाय हाय सर, पेरेंट टॉपिक हिंदी में बात करो सर। हिंदी में बात करना। ओके टॉपिक कैसे खेल रहे हैं यहाँ पर? कैसे खेल रहे सर? अच्छा ही खेल रहे। अभी मैच नहीं हुआ, 5th मैच हमारा है, 4th मैच बोल के 5th मैच लगा दिए, धोखा करे हमारे साथ। लेकिन 5th मैच सर लोग पीटी सर लोग हमको टॉस करा के 4th मैच लगा के फिर अब 5th मैच लगा दिए। और कब तो अभी कौन अभी टीम मेंबर्स नहीं आए तो क्या है कि आप नहीं सर, हमारा पूरा टीम उधर खड़े है, सर मतलब गद्दारी करे सर लोग। अपोजिट भी टीम आना ना, अपोजिट टीम आने के बाद अपोजिट टीम पूरा था सर, हमारा पूरा था सर, हमारे साथ बहुत बुरा हुआ सर। आगे पीछे खेल सकते हैं ना, गेम बोले तो गेम्स बोले तो आगे पीछे 100% कर सकते हैं ना, उसमें क्या होता है? बोलो। हाँ सर, नहीं आगे पीछे तो गेम हाँ सर, हाँ सर, अब नेक्स्ट मैच खेलते खाली दिखाते सर। जीते आप? हाँ सर जीते। इससे पहले भी जीते थे ना आप? विनर से सर, विनर्स फाइनल में जीते आप? हाँ फाइनल जीते। हाँ जीते। अब ये बार ये साल ये सर भी जीते, इस साल कप नम दे। कितना क्या है? अभी 2 साल गुजर गए देखते देखते और कॉलेज छोड़ के चले जा रहे हैं। हाँ सर, मैं कॉलेज नहीं आ रहा सर, कॉलेज के बारे में खुद भी नहीं मालूम सर। मेरे को सिर्फ आपका नाम मालूम और मदन सर का नाम ही मालूम और किसका भी नाम नहीं मालूम सर। क्यों? पता नहीं सर, कॉलेज को नहीं आता, जब कॉलेज को आता सब आपका और उनका नाम सुनता, इसीलिए बस इतने मालूम। आप बहुत फेमस है सर। सच्ची सर, हाँ? इंस्टा पे लगाना सर। कितना दिन के बाद आ गए? ये कुछ 6 महीने बाद। 6 महीने के बाद अभी आ रहा है? क्यों ओनली गेम से बोल के आया क्या? हाँ, पंडरनाथ महाराज की जय। सीधा बोर्ड लिखेंगे सर तो इंशाल्लाह। क्या बाहर क्या बिजनेस कर देंगे? नहीं सर, पुणे गया था घूमने के लिए, उधर ही रह गया, अब इधर आया। इधर महाराष्ट्र में रहते पुणे में? नहीं, पुणे में गया था घूमने के लिए। ఓకే ఓకే हाँ, उधर ही जाके आया सर। ब्रो मंची वस्तुंदा బ్రో మంచిగా వస్తుందా వీడియో? ऐसे थोड़ा फिर आपका कितना सारा व्यूज आता सर, मैं अच्छा नहीं दिखा तो कैसा बदनामी हो जाती। ओके ओके एक डायलॉग बोलो, क्या डायलॉग बोलना तो सर? हिंदी का डायलॉग बोलो। नहीं सर, नहीं मालूम सर डायलॉग, गाना तो गा। नहीं है सर गाना, कुछ भी नहीं आता सर मेरे को। क्या आता फिर? खेलना आता सर, आप बोलो तो बैटिंग करो सर। पिछली बार आपको बाउंसर मारा था, इस बार भी मार दूं सर। अम्मा आओ सर, बोल रहा हूँ सर, बैटिंग करो, मैं बॉलिंग कर, तुम 1v1 हो जाए सर आपका। ఓకే ఓకే థ్యాంక్ యూ। थैंक यू सर। మరి అదే కాకుండా చాలా మంది పిల్లలు ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారండి. ఈ అబ్బాయి ఇగో బాల్ లేకపోయినా ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. హాయ్ హాయ్ సార్. ఏంటి సార్ గెలవాలి సార్, మ్యాచ్ గెలవాలి, అందుకని ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా సార్. చాలా గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నా సార్. ఇప్పుడు పక్కా గెలవాలి సార్, ఈసారి మ్యాచ్ పక్కా గెలవాల్సిందే సార్. ఏదో ఒకటి చేసి సార్ గెలవాలి సార్ పక్కా. మ్యాచ్ గెలవాలంటే ఇట్లా బాల్ లేకపోతే ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు సార్? ఏం చేయాలి సార్, ఇప్పుడు బాల్ వాళ్ళు ఆడుతారు సార్, వేరే మ్యాచ్ అవుతుంది, అందుకని ఇప్పుడు మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా సార్. ఉత్త బాల్ ఒక 6 కొట్టి ఎట్లా పెడతావు? 4 ఆ 6 అది 6 సార్. ఒక 4 కొట్టు ఒకటి. ఓకే ఓకే రైట్. అంటే చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టమా? ఎస్ సార్, చాలా ఇష్టం. పేరేంది? నా పేరు సాయి రోహిత్ సార్. సాయి సాయి రోహిత్. సాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ అవును సార్. ఎంపీసీ సిఈసీ? సిఈసి సార్, సిసిఏ సెక్షన్. సిఈసీ ఓకే రైట్. ఓకే సార్. బ్యాచ్ ఫీడ్ చెప్పండి. మాది 2025 to 26 బ్యాచ్ సార్. ఓకే 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 మొత్తం ఓకే ఓకే ఎంటైర్ బ్యాచ్ సార్. మొత్తం ఎంజాయ్మెంట్ చేస్తారా? ఎంజాయ్ సార్, మొత్తం ఎంజాయ్. ఇప్పుడు మొత్తం క్రికెట్ ఆడేసేయాలి సార్. ఇప్పుడు గెలిచేసి ఉన్నట్టుండవు కదా సార్, ఇప్పుడు కసి సార్. ఇప్పుడు మేము గెలవకపోతే గలీజ్ అయిపోతుంది సార్ మొత్తం. ఎందుకు గలీజ్ అయిపోతుంది? వద్దు సార్, గెలవాలి సార్, పక్కా గెలవాలి సార్. ఈసారి పక్కా గెలవాల్సిందే సార్, ఏదో ఒకటి చేసి గెలవాల్సిందే సార్. అంతే సార్, గెలవాల్సిందే. చూద్దాం, చూడండి సార్. చూడండి మిత్రులారా, ఇది చూడండి. బాల్ లేకపోయినా తను ఎలా ఆడుతున్నారంటే నిద్రలో కూడా లేచి మళ్ళీ ఆడుతున్నట్టు కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నారు కదా, అసలు అట్లా బ్యాట్ పట్టుకుంటేనే నిజం ఏదో షాట్ ఏదో కొట్టినట్టు కనిపిస్తున్నది. ఏదో చాలా. నువ్వు నవ్వుతున్నావా సీరియస్ చేస్తున్నావా? సార్ నిజంగా ఆడుతున్నాం సార్. మరి నవ్వుతున్నావు నువ్వు సార్? వాడు నవ్విస్తుంది సార్. నీకు ఆడు, నీకు ప్రాక్టీస్ చేయి, డిస్టర్బ్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయి, నీకు ప్రాక్టీస్ చేయి. చూడండి ఈ బాల్ బ్యాట్ చూస్తే నిజంగా చెప్తున్నా కదా, విరాట్ కోహ్లీ, ధోని అందరు ఒకటే దగ్గర వస్తున్నారు. నిజంగా చెప్తున్నా కదా,
ఇదంతా చూస్తే నిజంగా క్రికెట్ గెలుస్తాం మరి. పక్కా సార్ ఈసారి గెలవాల్సిందే సార్, ఏదో ఒకటి చేసి గెలవాల్సిందే సార్. ఓకే రైట్. ఓకే సార్. తెలంగాణ 56 న్యూస్ వ్యూవర్స్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సార్ చాలా మంచోడు, ఫాలో చేసేసుకోండి. మంచోడు కాదు రా, తెలంగాణ 56 న్యూస్ చాలా మంచి చెప్తుంది, అందరు ఫాలో తెలంగాణ 56 చాలా మంచి వ్యక్తి. న్యూస్ సార్, మంచి న్యూస్ మంచి న్యూస్ సార్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి. నువ్వు చేసినావా? నేను చేసిన సార్, పక్కా ఫాలో కొట్టినా సార్. ఓకే రైట్. హలో, పేరేంద్ర? నా పేరు అఖిల్ రెడ్డి. అఖిల్ రెడ్డి జూనియరా సీనియరా? ఏంటి శివశివాల కాలేజ్ మొత్తం గేమ్స్ సంబరాలు? ఇక గేమ్స్ అవుతున్నాయి, ఆడినాము, క్రికెట్ ఆడినాం, క్రికెట్ గెలిచేసినాం. ఎన్ని రన్స్ ఉన్నాయి? మాది 32 రన్స్. 32 రన్స్ తో గెలిచిందా? ఎస్. ఎవరు ఎక్కువ స్కోర్ చేసింది మీరు? నేనే చేసినాం. ఎంత? 40 ఒక్కడే చేసినావు? Yes. ఓ గ్రేట్. 40 ఒక్కడు అంటే హాఫ్ సెంచరీ కొట్టలేకపోయావా? కొట్టలేకపోయినా, కొంచెం మిస్ అయిపోయింది. ఇక అట్లా కొంచెం అటు మిస్ అయిపోయినా. మా కోచ్ చూపించండి అటు కెమెరా. మా కోచ్ బ్లాగ్ లో వస్తారు మీరు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. చూపి ఒకసారి. జల్కే మర్ జానా. చిన్నప్పటి నుంచి ఏ ఆట అంటే ఇష్టం? చిన్నప్పటి నుంచా సార్? చదువుకోవాలి సార్, చదువుకుంటే లైఫ్ బాగుంటుంది సార్ అంటారు, కానీ ఏం లేదు సార్ చదువురా. ఏదున్నా లైఫ్ అంటే ఏందో తెలియదు సార్. బతకాల, బతికే తెలియన్నాడు, చదవక్కర్లేదు. ఓవర్ సార్ డైలాగ్. అంటే చదువుతో బతకలేమా? చదువుతో బతకొచ్చు, బాల్ అట్లా చదువుతూ బతకొచ్చు. అరే బ్లాగ్ అవుతుందా? ఇది అట్లా చదివితే బతకొచ్చు సార్, కానీ అట్లా ప్రతి ఒక్కరు బతకలేరు కదా సార్. ఎన్ని జాబ్లు వస్తారు, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంతమందికి డిగ్రీ చదివినా కొన్ని వేల జాబ్లు వస్తున్నాయి సార్. కంపెనీలు ఉండేవి కొన్నే, కానీ చాలా మంది ప్రైవేట్ బిజినెస్ పెట్టుకుంటా ఉన్నారు అనుకుంటా సార్. పానీపూరి బండి కావచ్చు, అలాంటివి సార్ అంటారు, కానీ చీప్ ఎందుకు ఇస్తారు సార్? అదే మన పేరెంట్స్ కూడా అట్లాంటి పని చేస్తే మనం ఎందుకు ఫీల్ అవ్వాలి సార్? ఆ కష్టం కోసం వాడు ఏ పని చేసినా తప్పలేదు. మీరు అట్లా యాజ్ ఎ లెక్చరర్ మీరు అట్లా పానీపూరి కూడా చీప్ గా తీయొద్దు సార్. చీప్ గా చెప్పట్లేదు, బిజినెస్ అట్లా కూడా దాదాపు ఏదైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం, వాళ్ళు డిపెండ్ బట్టి వాళ్ళకి ఏం నచ్చితే చేసుకోవచ్చు. అట్లా చేయొచ్చు కదా, బిజినెస్ అన్నప్పుడు అన్ని చేయొచ్చు. ఆయన కూడా మన మీకు తెలుసా, ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఏదైనా చేసుకుంటే మా అంటే 70-80 వేలు ఉండొచ్చు. ఒక పానీపూరి అయినా మీకు తెలిసి డైలీ ఎటువైనా 3,000, డైలీ 3,000 అంటే మంత్లీ 90,000 అయినా దాదాపు ₹1,00,000 సంపాదిస్తుంది. అంతే మరి చెప్తున్నా సార్. అదే లైఫ్ ఎదగాలంటే అంటే ఏంటంటే తన డబ్బులు ఎంతలో సంపాదించవచ్చు, బట్ ఏంటంటే వాల్యూ ఉండాలంటే చదువు అనేది ఒక నార్మల్ పర్పస్ సార్. ఒక నాలెడ్జ్ పర్పస్ కోసమే చదువుకోవాలి మనం. దీనిపైన రెస్పెక్ట్ కూడా ఉంటుంది. రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం. నీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చిన్న, 500 ఎకరాలు భూమి ఉన్నావు, రాజు కావచ్చు. 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి, తనకు 1000 ఎకరాలు ఉన్నాయి. ధోతి పని చేసుకుని వచ్చినాను, ఆయనకు రెస్పెక్ట్ ఇస్తారా సార్? ఇస్తారా? ఒక మాట చెప్పాలి సార్, ఎందుకు ఇయ్యారు సార్? రైతుకి ఇస్తారు. ఆస్తి ఉందంటే ఇప్పుడు రైతే రాజు అని చెప్పడానికి, అది రైతే రాజు చెప్పడానికి, రైతే రాజు చెప్పడానికి. అది గవర్నమెంట్ గా ఒక చైర్ మన కార్ లో టక్కేసుకొని వచ్చిన ఎవరికి సీట్ ఇస్తారు? నువ్వే చెప్పు సార్. మీకు మాట చెప్పాలా? ఈ సొసైటీ ఎట్లుంది తెలుసా సార్? చదివితే మనకి ఏం రాదు, పైస ఉంటేనే. నువ్వు ఎంత చదివినా పైస సంపాదించండి వేస్ట్ కదా సార్. ఒక మాట సార్, మీరు ఏమైనా వేసుకోండి, మీరు ఎంత వేసుకోండి, ఎంత గవర్నమెంట్ జాబ్ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అయినా పైస ఉండి ఒక ఎమ్మెల్యే వచ్చింది అనుకో, వినరా? ఎమ్మెల్యే కాబట్టి వింటారు కదా. వింటారు. ఆ ఎమ్మెల్యే ఎట్లయితే ఉత్తనేదా? మనీ పర్పస్ నమ్మండి సార్. మీరు మనీ కావాలి, ప్రేమతో కాదు సార్, వాడు పైసతోనే అవుతారు. లైఫ్ లో అంటే డబ్బు అవసరం. లైఫ్ లో డబ్బే ఇంపార్టెంట్ సార్. డబ్బు ఉంటే చదువుకోవచ్చు. గవర్నమెంట్ అంటారు మీరు ఏమని అంటే, అది వేరు ఇది వేరు, ఏది ఉన్నా పైసనే సార్. నువ్వు ఎంత చదువుకుంటే సార్ పైస సంపాదించదు. మనీ స్పీక్స్ సార్. భవిష్యత్తులో మనీ ఉంటుంది సార్. ఇప్పుడే మాకే 30-40 ఉంది, 40,000 ఉంది అప్రాక్సిమేట్లీ. జస్ట్ సిసి నార్మల్. మాకు ఎంచులకి ఇంకెంత ఉండొచ్చు? మాకేంత అనుకుంటే రేపట్ల మా జనరేషన్ ఇంకెంత ఉండొచ్చు సార్? మీ పిల్లలకు, వీళ్ళ పిల్లలకి
నీ పిల్లలు జనరేషన్ సార్ మనీ ఇంపార్టెంట్ సార్. మనీ ఉంటే రెస్పెక్ట్ వస్తుంది సార్, ఎందుకు రాదు? ఓడియాడు భవిష్యత్తులో మనీ ఇంపార్టెంట్ అంట. మనీ ఇంపార్టెంట్ సార్. అది అందుకే పాట ఒక నాగార్జున డబ్బు ఉంటే సుబ్బరావుని సుబ్బరావుడని అంటాడు. అదే కదా. పైసలు సంపాదించుకోవాలి సార్. పైసలు ఉంటే ఎట్లా సార్? ఎన్నున్నా సార్, మనీ ఇంపార్టెంట్ సార్ లైఫ్ మే. ప్రతి ఒక్కరు సార్ పైసా కోసం మరుపుతారు సార్. పైసా ఒక్కసారి చేతిలోకి వస్తే మనం మొబైల్ తినాం సార్. అంతేనా? పైసా ఉండాలి సార్ లైఫ్ లా. నలుగురు ఉన్నా పైసల కోసం వస్తాడు వాడు. ఇదేదా ఇవి అంటే యూత్ సార్, జరా ఫ్రెండ్షిప్ అని ఉంటుంది. మాకు 22, 23, 24 వచ్చినాక ఇట్లా కలిసి ఉంటామా సార్? ఒక మాట ఎప్పుడు ఇవ్వాలి పైసలు ఇవ్వండి వాడికి. ఇప్పుడంటే 100 రూపాయలు అంటే 5 మంది కొంటాం. అప్పుడు అట్లా కొడతారా సార్? ఉంటే వెనకాలకి వేసుకోవాలా? అరే ఇంట్లో అది అది రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి సార్. అప్పుడు ఇవ్వాలి అనుకుంటాం సార్. ఏ ఏజ్ వరకే ఉంటారు, ఆ ఏజ్ వరకు. అయితే అరే ఎందుకు అట్లా అంటారు కెమెరా తెప్పినప్పుడు? నీ తరపు నుంచి ఈరోజు ఏం లేదు సార్. ఓ యూత్ కూడా మంచి మాట చెప్దాం అనుకుంటున్నా. చూసి చెప్పినా మేము చూడాలి సార్. అది కెమెరా సార్. అయితే అనుకుంటారు సార్ ఈ జనరేషన్ ఎట్లా ఉందంటే పైసా ఉంటేనే ఏది ఉన్నా అంటారు. కానీ పైసా గురించి కాదు సార్. మేం చెప్పాలంటే పైసా సెకండ్ ఆప్షన్ సార్. మనిషి మంచిగా ఉండాలా, పైసా ఉండాలా సార్. మీకు మాట సార్, మనిషి ఎంత అబ్బాయినా ఎంత మంచిగానే కానీ ఎంత వానికి ఆస్తి లేకపోతే ఏం లేకపోతే పిల్లని ఎట్లా ఇస్తారు సార్? అదే వాడే పైసా ఉందనుకో వాడు ఎట్లాంటి కానీ మంచోడని అంటారు సార్. అంతే సార్. ఒకటి చెప్పాలంటే అంతే సార్. లేకపోతే ఎంత అప్పులు అవుతుంది సార్? ఒక ఫ్యామిలీ గురించి చూడమా చాలా మంచి డీప్ ఆలోచిస్తున్నాం సార్. చేయాలి సార్. జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోతుంది సార్. సార్ నా పేరు అఖిల్ రెడ్డి సార్. నీ తరపు నుంచి ఒకటే మెసేజ్ లాస్ట్ ఫైనల్ ఏం చెప్పగలుగుతారు? స్టడీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్టడీ. తెలుగులో చెప్తా సార్. పట్టుకోండి సార్ మీరు. అయితే అందరూ చదువుకోవాలా సార్. అయిపోయింది ఆ మెసేజ్ అయిపోయింది సార్. కట్ చేసుకోండి. ఈ రోజు మా టీం విన్ అవడానికి కారణం మా టీం మెంబర్స్, మా టీం సపోర్టే. మేము చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి ఇక్కడ మేము విన్ అయినాం. సో మాకు చాలా సంతోషంగా ఉంది మేము విన్ అవ్వడానికి. మేము శివశివని కాలేజ్ సీనియర్ గర్ల్స్. My name is, our team captain name is Prasanna and vice captain name is Srilekha and Madhulika. Thank you. ఎంతసేపు సార్ అది? టాస్ గెలిచి ఏం కావాలి మీకు? కోట ఇంకే కోట కావాలి? ఏ కోట? కబడ్డీ గట్టిగా అమ్మా. అప్పుడు ఓన్లీ వాళ్ళ కోసం ఎవరు ర్యాంకర్స్ ఉంటారు వాళ్ళ కోసం తెచ్చారు.
శ్వేత కూడా బలం ఉందిగా అక్కడ. చెయ్యి వెళ్ళు. పిల్లలే కాదు ఫ్యాకల్టీ కూడా ఆడుతుందంట మా ప్రశాంతి మేడం. హాయ్. ఫోనే కదా. ఇది సీనియర్ కదా, జూనియర్ జూనియర్ సీనియర్. సీనియర్ జూనియర్ అంతే. చలో టచ్. ఇంట్లో మధ్యలోకి పోవద్దు, బయటకే వెరీ గుడ్, మంచి బాగట్టులు. సెకండ్ ఉండాలి.
ఇది ఓవర్ యాక్టింగ్ అంటారు కదా. సార్ గుడ్ మార్నింగ్. బాగానే ఆడుతున్నాను. పట్టంగానే ఊరా నూకి 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 Hey, Sony. ఖతర్నాక్ ఈడు కంత్రి కాడు. వెళ్ళిపోతాడు సార్ వాడు. రెండే రెండే రెండు వాడు కంత్రి కాడు సార్, వాడు దొరకడు. కాళ్ళే పడుకుంటున్నాడు సార్ వాడు, కాళ్ళే పడుకుంటున్నాడు. టైం వేస్ట్ చేయాలి వాళ్ళు. సార్ అబ్బా పట్టుకోవడానికి ఖతర్నాక్ పడుతున్నారు వీళ్ళు. कबड्डी नहीं आ रहा साउंड. नो 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 अच्छा है ना. అట్లా ఎత్తేది కదా అక్కడ పక్క కాళ్ళు పట్టుకుంటున్నాడు మధ్యలో. నెట్ అయినా సార్ లేదు
పుషింగ్ ఉంటుంది మన ఇక అవతల ఉన్నారు మన యాక్చువల్ లోపల ఉండదు చూస్తే ఎట్లా పడుతుంది తెలుసా ఎదురు గాల్లో కూర్చొని వాడు దూకదు సార్ పక్కటుడు ఏం పట్టుకుంటూ మొత్తం పట్టుకుంటాడు ఆడు ప్లేయర్ ఆడు బోనస్ ఏం లేదా సార్ సీనియర్ సిసిడి 1 చెప్పండి సార్ స్కోర్ విన్నా అరే ఎంపీసీసీ ఉన్నారా రవి సార్ నెక్స్ట్ టీం ఎవరు సీనియర్ సిసిడి ఉన్నారు అరే మచ్చా two ball. తీసుకుంటా తర్వాత తీసుకొస్తుంది మన మంచిగా సార్ స్పెషల్ ఏమి వైట్ రైస్ రాజన్నారా నా పాప వైట్ రైస్ ఎక్కడ పెట్టారు సార్ పెడతాను సార్ వైట్ రైస్ నా పాప వేసుకున్నాను కాదు మేడం ఒక నేను పొద్దున్న లేచి ఎలా ఉంటుందో ఎక్కడ తిన్న తర్వాత చెప్పాలి రివ్యూ చెప్పాలి బాగున్నాయి మేడం అసలు ఫ్రిడ్జ్ లేదు వెజ్ లేదు అన్నారు చికెన్ కానీ మంచిగా అన్నారు పొద్దున్నే తిన్నాను పొద్దున్నే తిని కూడా వచ్చినాను పొద్దున్నే తిని కూడా వచ్చినా సూపర్ ఉంది బాగున్నాను మేడం చెప్పాలి తిన్న తర్వాత మేడం తిన్న తర్వాత చెప్పాలి టెస్ట్ ఎలా ఉంది తిన్న తర్వాత చెప్పండి మేడం ఎలా ఉంది కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి పాపడ వేసుకోండి మేడం తిన్న తర్వాత చెప్పాలి మేడం రివ్యూ తిన్న తర్వాత ఇంటికి తర్వాత మా సార్ అందరూ బాగుంటుంది వచ్చారని చెప్పండి తిన్న తర్వాత చెప్పండి రివ్యూ ఎలా ఉందో మంచిగా వంట
చెప్పండి మేడం టేస్ట్ ఎలా ఉంది? మేడం 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 పాపడ్ పాపడ్ తిన్న తర్వాత రివ్యూ చెప్పాలా మేడం? తిన్న తర్వాత బాగుందో లేదో చెప్పాలి మీరు. మేడం మేడం మా రివ్యూ పాపడ్ అరే పాపడ్లో కూడా अरे कौन सा तो पापड़ लो थोड़ा अरे खाओ जी आप रिव्यू हो ना हमारा ఇయ్యో మేడం రివ్యూ పట్టుకోండి మాది ఖచ్చితంగా చెప్పాలా సార్ రైట్ స్టార్ట్ చేయాలా సార్ నేను పట్టుకుంటే ఆగలేదు సార్ పట్టుకుంటా రైట్ మంచిది బాగుందో లేదో చెప్పాలి టెస్ట్ చేసిన తర్వాత ఏదో ఖచ్చితంగా చెప్పాలి మేడం